హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక డిఐవై కండిషనర్ని చూపించబోతున్నాను. ఇది యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సిల్కీగా, స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వస్తే, మన ఈ డిఐవై మాస్క్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఫస్ట్ ప్రైమరీ ఇంగ్రీడియంట్ బనానా, అంటే అట్టిపండు. ఈ అట్టిపండ్లు నేను 2 తీసుకున్నాను, ఎందుకంటే ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అంటే ఒకటైనా సరిపోతుంది. అండ్ ఇది పూర్తిగా రైపెన్ బనానాగా అయితే కాదు, నేను మీడియంగా పండిన బనానాని తీసుకుంటున్నాను. అంటే బాగా ఎక్కువగా పండిపోకూడదు, ఎక్కువగా పచ్చిగా ఉండకూడదు. మనం ఎలా అయితే తింటామో ఆ అరటిపండుని తీసుకొని యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ అరటిపళ్ళు 2 పూర్తిగా తొక్క తీసుకొని బ్లెండర్లో వేసుకొని పూర్తిగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రిపేర్ చేసిన పేస్ట్తో నేను నెక్స్ట్ కండిషనర్గా యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ అరటిపళ్ళు బాగా స్మూత్గా అండ్ ఫైన్గా బ్లెండ్ అవటానికి నేను ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు నేను 3 టేబుల్ స్పూన్స్, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకోవటం వల్ల మన పేస్ట్ అనేది బాగా స్మూత్గా ఫైన్గా పేస్ట్ అవుతుంది. అండ్ ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి నేను ఒక టీ స్ట్రెయినర్తో వడకట్టుకుంటున్నాను. ఈ బనానా ప్యూరీని నేను చూపించిన విధంలో ఒక స్ట్రెయినర్లో వేసుకొనైనా వడకట్టుకోవచ్చు, లేకపోతే ఒక మస్లిన్ క్లాత్లో వేసుకొని వడకట్టుకోవచ్చు. ఈ 2 ప్రాసెస్లో ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ స్ట్రెయినర్లో వేసుకొని వడకట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, మెస్సీ అవ్వకోకుండా. అండ్ ఈ బ్లెండ్ చేసిన పేస్ట్ని వడకట్టుకోకుండా డైరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకి బనానాలో చాలా సీడ్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న ఫైన్ సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ అన్నీ అలాగే పేస్ట్లోకి వచ్చేస్తే అవి పేస్ట్ మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల ఆ సీడ్స్ అన్నీ మన హెయిర్లో అంటుకుపోతాయి. అవి తర్వాత వాష్ చేసినా సరే తొందరగా పోకుండా మనకి హెయిర్ లాస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ సీడ్స్ని ఖచ్చితంగా రిమూవ్ చేసి మన బనానాస్ని స్మూత్ పేస్ట్లా తీసుకోవాలి. లమ్స్ లేకోకుండా పూర్తిగా వడగట్టుకున్న పేస్ట్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆలివ్ ఆయిల్కి బదులుగా కోకోనట్ ఆయిల్ అయినా లేకపోతే ఆల్మండ్ ఆయిల్ అయినా, ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ పేస్ట్ ఆయిల్ పూర్తిగా మిక్స్ అవ్వాలి. అండ్ ఈ ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. మన డిఐవై కండిషనర్ అయితే రెడీ అయిపోయింది. ఈ కండిషనర్ని హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం. నేను నెక్స్ట్ క్లిప్లో అప్లై చేసుకున్న ప్రాసెస్ని పెడుతున్నాను. అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దీని రిలేటెడ్ క్వరీస్ ఉన్నా ఆర్ మీ ఫీడ్బ్యాక్ని నాకు అయితే కమెంట్ చేయండి. ఈ కండిషనర్ని హెయిర్కి అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అయితే నేను హెయిర్కి కోమ్ చేసుకుంటున్నాను. అంటే నా హెయిర్ని మొత్తం చిక్కు లేకుండా దూకుంటున్నాను. చిక్కు లేకుండా ఉంటే మన హెయిర్ అనేది వాషింగ్ ఈజీగా అవుతుంది. నా లాస్ట్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఏ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడైనా సరే మన హెయిర్ అనేది మొత్తం చిక్కు లేకుండా మొత్తం పూర్తిగా కోమ్ చేసుకొని ఉండాలి. అప్పుడే మన ప్యాక్ అనేది అన్ని హెయిర్ స్టాండ్స్కి అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ నా హెయిర్ని 2 పార్టీషన్స్గా తీసుకున్నాను, ఎందుకంటే మొత్తం హెయిర్ని ఒకేసారి అప్లై చేసుకునే కన్నా పార్ట్స్గా అప్లై చేసుకుంటే మన హెయిర్కి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ మాస్క్ని నా హెయిర్ రూట్స్కి, స్కాల్ప్కి మొత్తం పట్టేటట్టు అప్లై చేసుకుంటున్నాను. తర్వాత నా హెయిర్ స్టాండ్స్కి, లెంత్స్కి అప్లై చేసుకుంటాను. అండ్ ఈ కండిషనర్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మార్కెట్ బేస్డ్ కండిషనర్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి, అంటే నియర్లీ 400 to 500 ఉంటాయి. అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళు ఈ డిఐవై కండిషనర్ ప్రిపేర్ చేసుకొని మనం కండిషనర్లా వాడుకోవచ్చు. అండ్ ఎంత కాస్ట్లీ కండిషనర్స్ అయినా దాంట్లో కొన్ని సల్ఫేట్స్, కొన్ని కెమికల్స్ ఉండటం వల్ల మన హెయిర్ ఫాలింగ్ అనేది ఉంటానే ఉంటుంది. మార్కెట్ బేస్డ్ కండిషనర్స్ కన్నా ఇలా సింపుల్గా అండ్ ఈజీగా మన ఇంట్లోనే డిఐవై కండిషనర్ చేసుకొని వాడటం వల్ల కాస్ట్ ఎఫిషియెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ గ్రోత్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ కండిషనర్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను.
కండిషనర్ వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్‌గా ఉంటుంది. అండ్ ఈ కండిషనర్‌లో మనం బనానా యూజ్ చేసాం కాబట్టి బనానా వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెయిర్ టెక్స్చర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది, డాండ్రఫ్‌ని కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది అండ్ హెయిర్ షైనీగా చేస్తుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో కర్డ్ అండ్ ఆలివ్ ఆయిల్ వేసాం. కర్డ్ వల్ల మన హెయిర్‌కి మాయిశ్చరైజేషన్ అండ్ నరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా మన హెయిర్‌ని స్మూత్‌గా అండ్ షైనీగా చేస్తుంది. ఇప్పుడు ఈ మాస్క్‌ని ఎంతసేపు ఉంచుకోవాలి అండ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి చెప్తాను. అండ్ ఈ మాస్క్‌ని అప్లై చేసుకున్నాక 30 to 45 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసేసుకోవాలి వచ్చు. ఈ మాస్క్‌ని ఎన్ని టైమ్స్ అప్లై చేసుకోవాలి అంటే, ఒకవేళ హెయిర్ అనేది ఫుల్ డ్యామేజ్డ్‌గా ఉంది అనుకుంటే వీక్‌కి 2 to 3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మన హెయిర్ అనేది కొంచెం మీడియంగా ఉంది అంటే వీక్‌కి ఒకసారి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ మన హెయిర్ అనేది చాలా మంచిగా వెల్ మెయింటైనింగ్‌గా ఉంది అనుకుంటే ఈ మాస్క్ అనేది మంత్‌కి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నా హెయిర్‌ని వాష్ చేసుకున్నాక తర్వాత హెయిర్ ఎలా ఉందో కూడా క్లిప్‌ని యాడ్ చేశాను. ఈ క్లిప్ అయితే వాష్ చేసుకున్న ఎమ్మటే చూపిస్తున్నాను. నా హెయిర్‌ని చిక్కు అయితే నేను తీసుకోలేదు. చిక్కు తీసుకోకుండానే హెయిర్ అనేది చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, షైనీగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బై బై.